అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఇవాళ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ అండి. మరి మీలో ఎంతమందికి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం? మరి నాకైతే చాలా ఇష్టం. అయితే లావు అవ్వాలి అనుకునే వాళ్ళైతే బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ వేసుకోండి. లేదక్క నేను సన్నగా అవ్వాలి అనుకుంటే మరి బ్రెడ్ ప్లేస్లో చపాతీ పెట్టుకోండి. చీజ్ అయితే అస్సలు వేసుకోద్దండి, ఎందుకంటే లావు అయిపోతారు చీజ్తో. ఇది మరి నా ఇవాల్టి బ్రేక్ఫాస్ట్. మరి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. నాకు తెలిసి బ్రెడ్ ఆమ్లెట్ అందులో చీజ్ వేసుకొని తినటం అందరికీ ఇష్టమే. ఇది నేను స్టార్ట్ చేసింది గోవాకి వెళ్ళినప్పుడు మేమున్న హోటల్లో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారనమాట. అక్కడ మొదలైన జర్నీ ఇప్పటికీ ఆగలేదన్నమాట. చేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నాను. మా వారికి కూడా ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి. ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అండి, ఎవరైనా చేయొచ్చు, అంత ఈజీ అనమాట. గుడ్డును తీసుకొని బీట్ చేసి సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి పెనం మీద ఆయిల్ వేసి ఆయిల్ మీద ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ మీద చీజ్ వేసుకొని ఆ చీజ్ మీద ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టి 2 వైపులా తిప్పేసి బాగా నూనెలో ఫ్రై చేసి మడతపెట్టి ప్లేట్లో పెట్టేసుకొని తినడమేనండి. అంత ఈజీగా ఉంది, అట్ ద సేమ్ టైం అంత టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీకు కనుక నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పైన కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఆర్గానో వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ రెసిపీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.